విజయం అనేది అదృష్టానికి సంబంధించింది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితం. సమతుల్యమైన మనసుతో సమానమైన కాఠిన్యం లేదు. సంతృప్తితో సమానమైన ఆనందం లేదు. అత్యాశకు మించిన రోగం లేదు. దయకు మించిన ధర్మము లేదు. నీతో ఉండడానికి ఒక దుర్మార్గుడు, ఒక పాము మధ్య ఒకరిని ఎంచుకోవలసి వస్తే పామునే ఎంచుకో. పాము తన ఆత్మరక్షణ కోసం మాత్రమే నిన్ను కాటు వేస్తుంది, కానీ దుర్మార్గుడు ఎలాంటి కారణం అవసరం లేదు. విద్య లేని వాడి జీవితం కుక్కతోక లాంటిది. అది దాని వెనుక భాగాన్ని దాచలేదు, పురుగుల నుండి కాపాడలేదు. ఆడదాని అందం, యవ్వనం ఈ లోకంలోనే అతిపెద్ద ఆయుధం. పాము, రాజు, పులి, కందిరీగ, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు ఈ 7 నిద్రపోతున్నప్పుడు కెలక్కూడదు. ఒక వ్యక్తి తన యోగ్యతతో గొప్పవాడు అవుతాడు, ఉన్నత ఆసనాన్ని ఆక్రమించడం ద్వారా కాదు. శిఖరంపై కూర్చున్నంత మాత్రాన గాడిదను గ్రద్ద అని పిలుస్తామా? నువ్వు ఒక పని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ 3 ప్రశ్నలు అడుగు. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉండొచ్చు? దీనిలో విజయం సాధ్యమా? లోతుగా ఆలోచించు. డబ్బు ఇచ్చి అత్యాశాపరుడిని, ముడుచుకొని అహంకారిని, ఏకీభవించి మూర్ఖుడిని నువ్వు గెలవగలవు, కానీ పండితుని సత్యంతో మాత్రమే గెలవగలవు. యోచన చేయడంలో విఫలమవ్వడం నువ్వు విఫలమవ్వడానికి యోచన చేసినట్టే. ప్రతి ప్రభావిత ప్రదర్శన సమగ్ర తయారీతోనే చేయబడుతుంది. సంపద స్నేహితుడు, భార్య, రాజ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఈ దేహం పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. ప్రాణ నష్టం ఒక క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది. బద్ధకం ఉన్న స్త్రీని వివాహం చేసుకోకు. నువ్వు సుఖపడలేవు, ఎందుకంటే నీకు ఏ సహాయం కావాలన్నా చేయదు, చేయడానికి ఇష్టపడదు. అంతేకాక సహాయం అడిగినందుకు నిన్నే తిరిగి ద్వేషిస్తుంది. అత్యాశ కలిగిన ఆడదాని నుండి దూరంగా ఉండు. అది ఎంతకైనా తెగిస్తుంది, నిత్యం అబద్ధాలతో బ్రతుకుతుంది. అటువంటి ఆడది నిన్ను లెక్క చేయదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.